హలో! హాయ్ అండి అందరికీ. బోనాలు సెలబ్రేషన్ చేసుకున్నారనుకుంటా బాగా. సో, నేనిప్పుడు బోనాలు ఆషాఢమైనంక చెప్తున్నాను. అప్పాలెలా చేసుకోవాలో. సో, వడప్పలు చేయడానికి పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా అండి. ఫస్ట్ బియ్యం ఆడించుకోవాలండి. గిర్నీకి ఇచ్చుకోవాలండి రేషన్ బియ్యము. సో, దానికి ఇప్పుడు వడప్పలకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పల్లీలు, నానబెట్టిన శనగపప్పు అండ్ నువ్వులు. సో ఫస్ట్ ఒక బౌల్లో ఒక గిన్నె పాత్రలో మనం అది వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎల్లిపాయలు కొంచెం కచ్చపక్క దంచుకొని ఆ వాటర్లో వేసేసుకోవాలి బాగా. కచ్చపచ్చ ఒక 4 ఎల్లిగడ్డలు చాలండి. సో ఎల్లిగడ్డలు దంచుకున్నాం కదండి. ఇప్పుడు ఆ దంచుకున్న దాన్ని మనము బాయిల్ అవుతుంది కదా, ఆ బాయిల్ అయిన వాటర్లో వేసేసేయాలి. అందులో నువ్వులు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు అందులో కొంచెం నూనె కూడా వేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేయించి పెట్టుకున్నానండి, అది మిక్సీ పెట్టాలి. మిక్సీ కచ్చపక్క చేయాలి, జస్ట్ పల్స్ మూడ్లో చేయాలి. ఇప్పుడు మనము వడపల పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఫస్ట్ నేను 3 కిలోల పిండి తీసుకున్నానండి, బియ్యం పిండి. అందులో ఇప్పుడు ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. మనకు తగ్గినంత, మీకు టేస్ట్ ఎలా ఉంటుందో అలా చూసి చేయండి. నేను మా ఇంట్లో వాళ్ళు ఎలా తింటారో అలా వేసాను. కొంచెం సాల్ట్ తక్కువనే తింటారు మా ఇంట్లో వాళ్ళు. సో ఉప్పు, కారము, పల్లీలు వేయించుకొని పెట్టుకున్న పల్లీలు అందులో వేసేయాలి. అలా వేసుకొని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు మనం శనగపప్పు కూడా నానబెట్టుకున్నాం కదా, అది కూడా అందులో వేసేసుకోవాలి. కొంచెం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ఇది శనగపప్పు, అప్పుడు మంచిగా ఉంటుంది మనకి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ పక్కన పెట్టుకున్నా నేను. అది బాగా మిక్సీ చేసుకున్నాక కొంచెం వేడిని అందులో పోయాలండి పిండిలో. ఎందుకంటే కొంచెం మంచిగా క్రిస్పీగా వస్తాయి వడప్పలు. ఇది మా అమ్మమ్మ చెప్పింది, ఇట్లా చేస్తే బాగుంటుందని. అంటే కరకర అని మంచిగా సౌండ్ వస్తాయి, మెత్తగా ఉండయి, మంచిగా ఉంటుంది. సో అది బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మీకు ఉప్పు, కారం ఏమన్నా సరిపోకపోతే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ పిండిలో. ఇప్పుడు మళ్ళీ వాటర్ పోసినాక మనము ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకోలేము. సో చూసి మంచిగా టేస్ట్ మీకు ఎలా ఉంటుందో, ఎలా అడ్జస్ట్ అవుతారో మీరు ఉప్పు, కారం అలా వేసుకోండి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి పక్కన పెట్టుకోవాలి. ఆ బాయిల్ చేసుకున్న వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలని బాయిల్ చేసుకున్న వాటర్ పక్కన పెట్టుకున్నా. ఒకసారి కలుపుకొని ఆ వాటర్ మనం ఆ పిండిలో పోసేసుకోవడమే. ఇప్పుడు వడపల పిండి ఉంది కదా, అందులో పోసుకోవడమే. పోసుకొని జాగ్రత్తగా కలుపుకోండి. జాగ్రత్తగా నీళ్ళు పోసుకోండి ఆ పిండిలో. కొంచెం జాగ్రత్తగా చేతులు కాలకుండా స్పూన్తో కలుపుకోండి. మంచిగా కింది నుంచి మంచి మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. మంచిగా కలుపుకుంటేనే అది బాగుంటుంది. జాగ్రత్త అండి, చేతులు కాలుతాయి. నాకు కూడా కాలింది. సో అందుకనే స్పూన్తో మంచిగా మిక్స్ చేసుకోండి. అది మిక్స్ చేసుకున్నాక మనకి ఇట్లా పట్టుకుంటే ముద్దలా అయిపోతుంది. చాలా మంచి మిక్స్ చేయాలి అది కింద నుంచి. ఎందుకంటే ఒక కింద పౌడర్ ఉంటుంది, పైననేమో మెత్తగా ఉంటుంది. కింద నుంచి మంచి మిక్స్ చేసుకుంటే మనకి అలా ఉండలాగా ఉంటుంది. పిండి అనేది మంచి మిక్స్ చేసుకుంటేనే మనకి వడప్పలు అనేవి పగలకుండా మంచిగా వస్తాయి. ఇప్పుడు పూరీ ప్రెస్తోని ఒత్తుకున్నానండి చిన్నగా. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ పోసుకొని ఇప్పుడు మనం ప్రెస్ చేసుకున్నవి అందులో వేసుకున్నానండి. చూడండి, చాలా ఈజీగా అయిపోతాయి వడప్పలు. మీరు కూడా చేసుకున్నారండి బోనాల పండుగకి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఓల్డ్ సిటీకి వెళ్ళాము, అక్కడ బోనాలు అయితే సూపర్ అయినాయి. చాలా బాగా జరిపారు బోనాలు ఈసారి. సో ఇది చూసారు కదా మనకి. సో వడప్పలు కాగినాయండి, అందులో ఒక ప్లేట్లో వేసేసుకున్నాను అవి. ఇప్పుడు వడప్పలు అయినాయి కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ నూనెలో తీసేసి ఒక జల్లీ పాత్రలో వేసాను. అందులో కింద ఆయిల్ పడుతుంది. ఇప్పుడు వడప్పలు రెడీ అయిపోయినాయండి. చూసారండి, క్రిస్పీ అయిన వడప్పలు. ఇప్పుడు ఒత్తుకుంటే పురం అనే సౌండ్ వస్తుంది. మీరు కూడా చేసుకున్నారు కదా ఈ పండుగకి. ఎవరెవరు చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.